హెయిత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అమరావతిలో రేపు జరగబోతున్నటువంటి అతిపెద్ద కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమరావతి పునర్నిర్మాణ పనులకి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే సభకు సంబంధించిన వేదిక వెనక వైపున అమరావతి రాజధానికి సంబంధించిన ఒక పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికే పైలాన్ దాదాపుగా సిద్ధం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దాంట్లో ఏ అనే లెటర్తో కూడినటువంటి ఈ పైలాన్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా రూపొందుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, దాదాపుగా పైలాన్ సిద్ధమైంది. ఇలా వంపులు తిరుగుతూ ఏ అనే పదాన్ని వంపులు తిరుగుతూ అమరావతిలోని మొదటి అక్షరాన్ని ఈ విధంగా సిద్ధం చేస్తున్నారు. మొత్తం పైలాన్ అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ పైలాన్ ఇక్కడే ఉండబోతుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనులు పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 49,000 కోట్ల నిర్మాణ పనుల పునఃప్రారంభం అయితే నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగబోతూ ఉన్నాయి. ప్రధానంగా శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ టవర్స్తో పాటు జడ్జెస్ సంబంధించినటువంటి క్వార్టర్స్, ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించినటువంటి సముదాయాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణాలు ఇప్పటికే దాదాపుగా చివరి దశకు వచ్చాయి. వాటి పనులు పునఃప్రారంభం జరగబోతున్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి టెండర్లు ఇప్పటికే పిలిచిన నేపథ్యంలో టెండర్లు కూడా ఓకే అయిపోయాయి. కాబట్టి రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఈ పనులు పునఃప్రారంభించిన తర్వాత మే 2 అంటే ఎల్లుండి నుంచి ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. చూడొచ్చు, అమరావతి సింబల్ని చూపిస్తూ అమరావతిని క్యాపిటల్, అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలోని మొదటి అక్షరాన్ని ఇలా కరువుగా ఉంచుకుంటే ఇలా ఒక పైలాన్ని, అద్భుత పైలాన్ని ఆవిష్కరించబోతున్నారు. రేపు ప్రధాని చేతుల మీదుగా దీని ఆవిష్కరణ జరగబోతుంది. చుట్టూ ఒక ప్రత్యేకమైనటువంటి రాయితో సిద్ధం చేసినటువంటి ఒక పాలిసి రాయితో దీన్ని అయితే సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా అమరావతి మొత్తానికి ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు అమరావతి కూడా ఏ అనే లెటర్తో స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పైలాన్ని మనం చూస్తున్నాం. ప్రధాని దీన్ని స్వయంగా ఆవిష్కరించబోతున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకైతే ఆయన ప్రారంభోత్సవం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో హట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ప్రజలు తరలి రాబోతూ ఉన్నారు. అంచనా కూడా అంతే ఉంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మంత్రులు, అధికారులు అందరూ కూడా గత వారం 10 రోజులకి ఇక్కడే ఉండి ఈ పనులన్నీ కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ హెలిప్యాడ్ దిగిన తర్వాత ఆయన ఒక రోడ్ షో చేసుకుంటూ వస్తారని చెప్పారు. కానీ ఆ రోడ్ షో అయితే ప్రస్తుతానికి రద్దు చేసినట్టు తెలుస్తుంది. నేరుగా ఆయన హెలిప్యాడ్ నుంచి దిగి కారులో అభివాదం చేసుకుంటూ మెయిన్ స్టేజ్ వద్దకు ఆయనకి చేరుకుంటారని కూడా తెలుస్తుంది. పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఇప్పటికీ ఇక్కడ చేరుకుని సిచ్యువేషన్ అంతా గమనిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అధికారులు, సీఎం అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంతా కూడా ఇక్కడ చేరుకుని ఏర్పాట్లన్నింటి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా అన్ని పనులు కూడా పూర్తయ్యాయని ఇప్పటికే మంత్రులు కూడా ప్రకటించారు. ఏది ఏమన్నప్పటికీ అమరావతి పునర్నిర్మాణ పనులకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ దాదాపు చివరి దశకి చేరుకున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకి నరేంద్ర మోడీ ఇక్కడ చేరుకోబోతున్నారు. 3:30కి ఈ పనులకు సంబంధించినటువంటి అమరావతి పైలాన్తో పాటు 49,000 కోట్ల నిర్మాణ పనుల పునఃప్రారంభాన్ని ఆయన చేయబోతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV, అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.